యా ప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా వెంకటస్వామి గారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా ఉద్యమం చేయటం తప్పు కాదు, కానీ చేస్తున్న విధానంలో పొరపాట్లు ఎంచుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు దేశ ప్రజలు వీటన్నింటి గురించి చర్చించుకునేంత తీరిక ఓపిక దేశ ప్రజానికి కానీ యువతతో కానీ లేవు. వాళ్ళకు కావాల్సింది న్యాయం, ధర్మం. సో ఏంటి అసలు ఈ అంశంపై రాజకీయం తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు అనేది వినిపిస్తున్న ప్రశ్న. ఏం జరుగుతోంది అసలు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు వీక్షకులకు నమస్కారం. ఆందోళన పాల్గొంటున్నటువంటి విద్యార్థులను నేను 21 తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ప్రత్యక్షంగా జన్పథ్ నుంచి తర్వాత జన్పథ్ నుంచి జంతర్ మంతర్ వరకు స్టూడెంట్స్ వెళ్తున్న వాళ్ళను మామూలుగా కలిశాను. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది అని. యా రైట్ ఐ న్యూస్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజ్ నివారణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా 41 మంది ఎన్టీఏ అధికారులను తొలగించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఎన్టీఏను తీసుకొచ్చారో ఈ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ఆ ఎన్టీఏ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేదని అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. మరొక 40-45 నిమిషాల్లోనే ఇంకా ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఎన్టీఏ అధికారులను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు కేంద్రం ఉపక్రమిస్తోంది. 47 మంది ఎన్టీఏ అధికారులను తొలగించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు లేటెస్ట్ బ్రేకింగ్స్ అందుతున్నాయి. వెంకటస్వామి గారు, అంటే ఒక అంశంపై ఏదైనా తప్పు జరిగినప్పుడు అధికారులను తొలగిస్తూ ఉన్నారు. ఎన్టీఏను పరీక్షల నిర్వహణ కోసమే తీసుకొచ్చారు, సమర్థవంతంగా నిర్వహించడానికి. ఇప్పుడు ఆ 47 మంది అధికారులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? స్వాగతిస్తారా? సాధించడానికి నవ్వు వస్తుందండి. ఆకులు కాలినాక 6 నెలలు, ఆవులు పోయినాక 6 నెలలకు బోయడు వచ్చినట్టు, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయని సామెత తెలంగాణలో. ఎన్టీఆర్ అధికారుల మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలండి? లీకేజ్ అయింది ఎప్పుడండి? మేలో జరిగింది. మే నుంచి ఇప్పటిదాకా ఏం చేసిందండి ప్రభుత్వం? రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. అదే ఎన్టీఆర్ అధికారులతో అంటే ఒకసారి లీక్ అయింది దాంట్లో ఎవరో ఒకరు ఉన్నారనేటువంటిది వాళ్ళు పసిగట్టినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. సో దాంతో పాటు మిగతా ఎన్టీఏ అనేటువంటి వాళ్ళతోటే మళ్ళీ పరీక్ష వాళ్ళతోటి నడిపించారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రిజల్ట్స్ లో కూడా అవకతవకలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎన్టీఏ గురించి అంటే ఎట్ లాస్ట్ కనీసం ఎన్టీఏ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమణ జరిగింది. ఓకే, ఇప్పుడు వాట్ అబౌట్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మినిస్టర్స్ లేకపోతే అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల రూపంలో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైతే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి విద్యా మంత్రి గారు లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి నైతిక చర్యలు, నైతిక బాధ్యతలు ఎక్కడ పోయినాయి అంటారు? చర్యలు తీసుకుంటున్నా, ఓకే, వెల్కమ్ చేద్దాం. అట్లీస్ట్ దానికి సంబంధించి ఒక అడుగు ముందు పడుతుందని ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఆహ్వానిద్దాం, తప్పనిసరిగా ఆహ్వానిద్దాం. ఎందుకంటే సమస్య పెరగాలని ఎవరం కోరుకోకూడదు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి విషయం. దేశంలో ఆందోళన జరగడము అనేటువంటిది వాంఛనీయం కాదు. దేశం ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాం. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దేశ ప్రశాంతతను, చేత సమగ్రతను, విద్యార్థుల యొక్క భవిష్యత్తును అందరం సవ్యంగా ఉండాలనే కోరుకుంటాం. సో కాబట్టి దాన్ని ఆహ్వానిద్దాం. కానీ ఇన్నాళ్ళు ఏం చేసింది అనేటువంటిది ఒక ప్రశ్న. సరే, దీనికి సంబంధించి నేను ఇందాక చెప్తున్నా, నేను సామాన్యమైనటువంటి విద్యార్థులను అంటే కలిసినప్పుడు హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఈవెన్ మన తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ ఉస్మానియా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ నేను కలిసినటువంటి ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, ఢిల్లీ లోకల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, సామాన్యమైనటువంటి విద్యార్థులు అంటే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అంటే వాళ్ళకు ఈ విదేశీ శక్తులు లేదో ఇదే ఇవన్నీ కూడా శుష్క వాదనలు అండి. ఈ చేస్తున్నటువంటి అంటే ఇది ఒక రకంగా గవర్నమెంట్ యొక్క ప్రతిష్టను, గవర్నమెంట్ యొక్క సమర్థతను ప్రశ్నించేటువంటి అంశం ఇది. ఒకవేళ విదేశీ శక్తులే దీని వెనుక ఉన్నాయి అని అంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అంటే అవి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేంత పరిస్థితి వచ్చేంత వరకు మీ
మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, మీ పోలీస్ ఏం చేస్తుంది, మీ అధికారులు ఏం చేస్తున్నారు, మీ మీ దేశ భద్రతకు సంబంధించిన అనేక ఏజెన్సీస్ ఉన్నాయి, వీటన్నిటిని ఏం చేస్తున్నాయి అంటే ఒక రకంగా దాన్ని ఎవరి మీదనో తేవడానికి చూస్తే గవర్నమెంట్ తన పరువు తనే తీసుకుంటున్నట్టు, తన తన అసమర్థత తనే బయట పెట్టినట్టు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది శుష్కవాదన, అంటే బట్టగాసి మీదేసి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం తప్పితే ఇది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక వాట్సాప్ మీడియా, ఫేక్ వాట్సాప్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారము. ఆ ప్రచారము వాళ్ళకే దెబ్బ కొడుతుంది, వాళ్ళ ఇజ్జతే తీస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ అట్లాంటిది ఎవరైనా ఉన్నట్టు ఉంటే ఇప్పటికే నిఘా విభాగం కట్టుదిట్టం చేయకపోయినట్టు ఉంటే మనం దేశం గురించి ధర్మం గురించి మాట్లాడేటువంటి పెద్దలు మరి ఆ దేశం ధర్మం యొక్క సమగ్రతకు సంబంధించినటువంటి ఇంత పెద్ద అంశాన్ని ఎట్లా ఇగ్నోర్ చేసినారు, ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరించినారు అనేటువంటిది మరి వాళ్ళే సమాధానం చెప్పాలి, వాళ్ళే నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించారు, ఈ దీనికన్నా నైతిక బాధ్యత వహిస్తారా? దేశ సమగ్ర సంబంధించిన దాంట్లో అయినా నైతిక బాధ్యత వహిస్తారా? చెప్పండి. మాట్లాడతాం. కృష్ణకాంత్ గారు,